రీసెంట్ గా ట్రంప్ ఒక సెన్సేషనల్ ట్వీట్ చేశారు. వెనెజువెలా ఎయిర్ స్పేస్ ఇస్ క్లోజ్డ్ ఇన్ ఇట్స్ ఎంటైరిటీ అని. దీని అర్థం ఏంటంటే వెనెజువెలా పైన ఉన్న ఆకాశంలో చిన్న ఈక కూడా తిరగడానికి వీలు లేదు. అది ఏ ఫ్లైట్ అయినా సరే అమెరికా దాన్ని డ్రగ్స్ ని స్మగిల్ చేసే ప్లేన్ గానే చూస్తుంది, షూట్ చేసి పడేస్తుంది అని ఆ ట్వీట్ అర్థం. ఇది ఒక రకమైన ఏరియల్ బ్లాకేడ్ లాంటిది. ఎప్పుడైతే అమెరికా ఇలాంటి బ్లాకేడ్ చేస్తుందో ఇక నెక్స్ట్ స్టెప్ ఖచ్చితంగా ఆ దేశాన్ని ఆక్రమించడమే అయి ఉంటుంది. అసలు సడన్ గా ట్రంప్ కి వెనెజువెలా మీద ఎందుకు ఇంత కోపం వచ్చింది? ఎప్పుడూ శాంతిని కోరుకునే ట్రంప్ ఇప్పుడు తానే ఒక దేశం మీద యుద్ధం చేయడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నాడు? అసలు ట్రంప్ వెనెజువెలా మీద ఎలా దాడి చేయబోతున్నాడు అనే విషయాల గురించి ఈ వీడియోలో చెబుతాను. వెనెజువెలా అనేది ఒక దేశం. అది మ్యాప్ లో ఇక్కడ ఉంటుంది. దానికి పైన యుఎస్ఏ అండ్ మెక్సికో, కింద బ్రెజిల్ కంట్రీస్ ఉంటాయి. వెనెజువెలా స్టోరీ తెలియాలంటే ముందు మనం 1970s లోకి వెళ్ళాలి. 1970s లో వెనెజువెలా ఒక రిచెస్ట్ కంట్రీ. ఎంత రిచ్ అంటే సౌత్ అమెరికా మొత్తానికి అది ఒక దుబాయ్ లాగా ఉండేది. ప్రజలు మోస్ట్లీ కార్స్ లో తిరిగే వాళ్ళు, పెద్ద పెద్ద ఇల్లులు కట్టుకునే వాళ్ళు, అందరూ దర్జాగా బ్రతికే వాళ్ళు. ఆ రిచ్నెస్ కి కారణం ఆయిల్. ప్రపంచంలోనే అతిపెద్ద ఆయిల్ రిజర్వ్స్ ఉన్న దేశం వెనెజువెలా. ఆయిల్ అంటే మనకి మెయిన్ గా గుర్తొచ్చేది సౌదీ అరేబియా, కానీ దానికన్నా ఎక్కువ ఆయిల్ రిజర్వ్స్ ఉన్న కంట్రీ వెనెజువెలా. సౌదీ అరేబియాలో 260 బిలియన్ బ్యారెల్స్ ఆయిల్ రిజర్వ్స్ ఉంటే వెనెజువెలాలో 300 బిలియన్ బ్యారెల్స్ ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి. సో ఆయిల్ ని ఎక్స్పోర్ట్ చేసుకుంటూ వెనెజువెలా ప్రజలు రిచ్ గా బ్రతికే వాళ్ళు. కానీ ఆ రిచ్నెస్ అనేది దేశంలో కొంతమందికే దక్కేది. ఎవరైతే ఆయిల్ తో బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళే రిచ్ అయ్యేవాళ్ళు. పేదవాళ్ళు మాత్రం అలానే పేదరికంలో ఉండేవాళ్ళు. ఇంతలో 1999 లో హ్యూగో చావెజ్ అనే అతను వెనెజువెలాకి ప్రెసిడెంట్ అయ్యారు. ఇతను ప్రజలకి ఏం చెప్పి అధికారంలోకి వచ్చారంటే రిచ్ పీపుల్ దగ్గర ఉన్న డబ్బులు లాక్కుని పేద ప్రజలకి పంచి పెడతాను అని. సో అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రైవేట్ వ్యక్తుల దగ్గర ఉన్న ఆయిల్ కంపెనీస్ ని గవర్నమెంట్ కంట్రోల్లోకి తీసుకున్నారు. ఇక ఆయిల్ బిజినెస్ ని గవర్నమెంటే చేయడం మొదలు పెట్టింది. ఆ వచ్చిన డబ్బులతో ఫ్రీ హౌసెస్, ఫ్రీ ఫుడ్, ఫ్రీ మెడిసిన్ ఇలా అన్ని ఫ్రీగా ఇవ్వడం మొదలు పెట్టారు. దేశంలో పేదరికం తగ్గిపోయింది. చావెజ్ మా దేవుడు అని పేదవాళ్ళు అనుకున్నారు. అన్ని ఫ్రీగా వస్తుండడం వల్ల ప్రజలు పనులు చేయడం కూడా మానేశారు, వ్యవసాయం మానేశారు, ఫ్యాక్టరీస్ మూసేశారు. బియ్యం, కూరగాయలు, మెడిసిన్స్ ఇలా వస్తువులన్నీ ఆయిల్ అమ్మగా వచ్చిన డబ్బులతో వేరే దేశాల నుంచి కొనుక్కోవడం మొదలు పెట్టారు. దేశంలో సూది కూడా తయారు చేయడం మానేశారు. వెనెజువెలా కేవలం ఆయిల్ మీద ఆధారపడడం స్టార్ట్ చేసింది. ఇంతలో 2013 లో చావెజ్ చనిపోయారు. నికోలాస్ మదూరో అనే అతను ప్రెసిడెంట్ అయ్యారు. అప్పుడు కూడా దేశ ప్రజలు ఆయిల్ డబ్బుల మీద ఆధారపడుతూ బాగానే ఉన్నారు. ఇంతలో సడన్ గా 2016 లో ఒక బ్యారెల్ ఆయిల్ ధర $100 నుంచి $40 కి పడిపోయింది. అప్పటి వరకు ఇన్కమ్ కోసం ఆయిల్ మీదనే ఆధారపడుతున్న గవర్నమెంట్ కి ఇది ఒక షాక్ లా తగిలింది. ఇక ప్రజలకి పంచిపెట్టడానికి గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు. ప్రజలకేమో సంపాదించుకోవడానికి వేరే ఇన్కమ్ సోర్సెస్ లేవు. అప్పటి వరకు ప్రజలు గవర్నమెంట్ మీదనే ఆధారపడుతూ వచ్చారు. ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర కూడా డబ్బులు లేవు. అందువల్ల గవర్నమెంట్ ఏం చేసిందంటే డబ్బుల్ని ప్రింట్ చేసి ప్రజలకు పంచి పెట్టడం మొదలు పెట్టింది. దానివల్ల ఇన్ఫ్లేషన్ బాగా పెరిగిపోయింది. ప్రజలు ఏం కొనుక్కోవాలన్నా డబ్బులు సంచుల్లో తీసుకుని షాప్స్ కి వెళ్లేవారు. ఒకప్పుడు రిచ్ గా ఉన్న కంట్రీ సోషలిస్ట్ పాలసీస్ వల్ల పేద దేశంగా మారిపోయింది. ప్రజలకి కనీసం తిండి దొరకని పరిస్థితి. 2010 లో వెనెజువెలాలో ఒక మనిషి సగటు సంపాదన సంవత్సరానికి 10 లక్షల రూపాయలు ఉంటే 2020లో అది 3 లక్షల రూపాయలకి పడిపోయింది. అంతగా ఆ దేశ ప్రజల ఇన్కమ్ పడిపోయింది. ఆయిల్ మీద వచ్చే ఇన్కమ్ పడిపోయేసరికి వెనెజువెలా ఇంకొక కొత్త ఇన్కమ్ సోర్స్ ని ఎంచుకుంది. అదే డ్రగ్స్. ఆ డ్రగ్స్ బిజినెస్ కి నికోలాస్ మదూరో బాగా సపోర్ట్ చేశారు. ఇక్కడ డ్రగ్స్ ని అమ్మేది జస్ట్ ప్రజలే కాదు, ఈవెన్ గవర్నమెంట్ లో ఉన్న అఫీషియల్స్ కూడా అమ్ముతారు. వీళ్ళు ఎలా బిజినెస్ చేస్తారంటే పక్కనే ఉన్న కొలంబియా దేశంలో డ్రగ్స్ ని కొని మిలిటరీ ట్రక్స్ ద్వారా వెనెజువెలాలో ఉన్న షిప్పింగ్ పోర్ట్స్ కి తీసుకుని వచ్చి అక్కడి నుంచి షిప్స్ ద్వారా యుఎస్ఏ కి స్మగిల్ చేస్తారు. ఇక్కడే ట్రంప్ కి కోపం వచ్చింది. రీసెంట్ గా యుఎస్ నేవీ షిప్స్ కెరేబియన్ సీలో డ్రగ్ బోట్స్ ని పట్టుకున్నప్పుడు అందులో వెనెజువెలా మిలిటరీ ఆఫీసర్స్ కూడా ఉన్నారు. ట్రంప్ పాయింట్ ఏంటంటే ఒక దేశం ప్రెసిడెంట్ డ్రగ్స్ అమ్ముతూ నా దేశం యూత్ ని నాశనం చేస్తున్నాడు. ఇలాంటి క్రిమినల్ భూమి మీద ఉండకూడదు అని ట్రంప్ అంటున్నారు. ట్రంప్ ఎప్పటి నుంచో ప్రెసిడెంట్ మదూరో మీద ప్రెజర్ పెడుతూనే ఉన్నారు డ్రగ్స్ స్మగ్లింగ్ ని కంట్రోల్ చెయ్యమని. కానీ మదూరో మాత్రం వినడం లేదు. స్మగ్లింగ్ చేస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు యుఎస్ఏ కరేబియన్ సముద్రంలో డ్రగ్స్ ని స్మగిల్ చేస్తున్న షిప్స్ మీద 21 సార్లు దాడి చేసింది. ఆ దాడుల్లో 81 మంది చనిపోయారు కూడా. అయినా కూడా స్మగ్లింగ్ ఆగడం లేదు. అందుకే లాస్ట్ వీక్ ట్రంప్ వెనెజువెలా ప్రెసిడెంట్ మదూరోకి కాల్ చేశారు. ఆ కాల్లో ట్రంప్ ఏం చెప్పారంటే నీకు ఎన్నిసార్లు చెప్పినా స్మగ్లింగ్ ని ఆపడం లేదు. నువ్వు వెంటనే ప్రెసిడెంట్ పదవికి రిజైన్ చేసి దేశం విడిచి మీ ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి వెళ్లిపో, లేకపోతే ఇవే నీకు చివరి క్షణాలు అవుతాయని వార్నింగ్ ఇచ్చారు. దానికి మదూరో ఏమన్నారంటే నేను ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేస్తాను, కానీ దేశం మిలిటరీకి హెడ్ గా ఉంటాను అని అన్నారు. అందుకు ట్రంప్
ఒప్పుకోలేదు. దేశం విడిచి వెళ్ళిపో, లేకపోతే నీ ప్రాణాలు పోతాయి, నీకు 1 వీక్ టైం ఇస్తున్నాను అని చెప్పి కాల్ కట్ చేశారు. ఆల్రెడీ 1 వీక్ టైం అయిపోయింది. మదురో దేశం విడిచి వెళ్ళలేదు. అందుకే ట్రంప్ వెనెజువెలా ఎయిర్ స్పేస్ క్లోజ్ చేయమని ఆర్డర్ చేశారు. కొంతమంది ఏమంటున్నారంటే ట్రంప్ ఇదంతా చేస్తుంది స్మగ్లింగ్ ని కంట్రోల్ చేయడానికి కాదని, వెనెజువెలాలో ఉన్న ఆయిల్ రిజర్వ్స్ ని చేజెక్కించుకోవడానికి అని అంటున్నారు. ఆ థియరీ కూడా నమ్మేలానే ఉంది. ఎందుకంటే ట్రంప్ ఇతర దేశాలని ఒక దేశంలా కాకుండా ఒక బిజినెస్ గానే చూస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ గాని తీసుకుంటే రీసెంట్ గా పాకిస్తాన్ కి చెందిన షెహబాజ్ షరీఫ్, ఆసిమ్ మునీర్ తరచుగా ట్రంప్ ని కలిశారు. అందరూ ఏమనుకున్నారంటే అదంతా దేశాల మధ్య జరిగే ఒప్పందాల కోసమని, కానీ అది నిజం కాదు. ట్రంప్ ఫ్యామిలీకి చెందిన క్రిప్టోకరెన్సీ కంపెనీ అనేది పాకిస్తాన్ లో బిజినెస్ చేయడానికి షెహబాజ్ షరీఫ్ పర్మిషన్ ఇచ్చారు. ఆ పర్మిషన్ కి బదులుగా ట్రంప్ పాకిస్తాన్ మీద టారిఫ్స్ వేయకుండా ఎక్సెప్షన్ ఇచ్చారు. అలాగే రష్యా యుక్రెయిన్ యుద్ధంలో కూడా ట్రంప్ అలానే చేస్తున్నారు. రష్యా యుక్రెయిన్ మధ్య త్వరగా యుద్ధాన్ని ఆపి యుక్రెయిన్ రీకన్స్ట్రక్షన్ కోసం తన కంపెనీస్ కి కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్స్ ఇచ్చి డబ్బులు సంపాదించాలనుకుంటున్నారు. వెనెజువెలా విషయంలో కూడా అంతే. ఆ దేశంలో ఉన్న ఆయిల్ రిజర్వ్స్ ని యుఎస్ఏ కంపెనీస్ కి ఇచ్చి దాని ద్వారా డబ్బులు సంపాదించాలనుకుంటున్నారు ట్రంప్. ఈ విధంగా ట్రంప్ పీస్ అనే ముసుగు వేసుకుని బిజినెస్ డీల్స్ చేస్తున్నారని కొంతమంది అంటున్నారు. ఎవరైతే తన బిజినెస్ డీల్స్ కి ఒప్పుకోరో వాళ్ళ మీద టారిఫ్స్ విధించడం లేదా ఆ దేశంలో ఉన్న గవర్నమెంట్ ని మార్చేయడం చేస్తున్నారు. ఇండియా కూడా ట్రంప్ బిజినెస్ డీల్స్ కి ఒప్పుకోలేదు కాబట్టి ఇక్కడ గవర్నమెంట్ ని చేంజ్ చేయడం కుదరదు గనక టారిఫ్స్ ని విధించారు. వెనెజువెలాలో అయితే గవర్నమెంట్ ని చేంజ్ చేయడం పాసిబుల్ అవుతుంది గనుక అలా చేస్తున్నాడని కొంతమంది అంటున్నారు. మదురో ఇన్ని రోజులు అమెరికాని ఎదిరించి నిలబడగలుగుతున్నాడు అంటే దానికి కారణం ఆయన ఒక్కడే కాదు. ఆయన వెనుక 3 దేశాల సపోర్ట్ ఉంది. రష్యా, చైనా, క్యూబా. ముందు రష్యా గురించి డిస్కస్ చేద్దాము. వ్లాడిమిర్ పుటిన్ కి వెనెజువెలా అంటే చాలా ఇష్టం. ఎందుకంటే అమెరికాకి రష్యా బోర్డర్ లో ఉన్న యుక్రెయిన్ మీద ఎలా అయితే ఇంట్రెస్ట్ ఉందో రష్యాకు కూడా అమెరికాకి బోర్డర్ లో ఉన్న వెనెజువెలా మీద అలానే ఇంట్రెస్ట్ ఉంది. రష్యాకు చెందిన రాజ్నెఫ్ట్ ఆయిల్ కంపెనీ వెనెజువెలా ఆయిల్ ఫీల్డ్స్ లో బిలియన్స్ ఇన్వెస్ట్ చేసింది. ఒకవేళ మదురో దిగిపోతే నెక్స్ట్ వచ్చే ప్రెసిడెంట్ రాజ్నెఫ్ట్ కంపెనీని బిజినెస్ చేయనిస్తాడో లేదో తెలియదు. ఎలాగో నెక్స్ట్ వచ్చే ప్రెసిడెంట్ అమెరికాకి సపోర్ట్ ఉండే ప్రెసిడెంట్ నే ట్రంప్ నియమిస్తాడు. అప్పుడు ఆ కొత్తగా వచ్చిన ప్రెసిడెంట్ రాజ్నెఫ్ట్ కంపెనీని పంపించి వేసి అమెరికా కంపెనీలకి బిజినెస్ ఇస్తాడు. అలా జరగకుండా ఉండకూడదనే పుటిన్ వెనెజువెలాకి సపోర్ట్ ఇస్తున్నారు. రెండవది చైనా. చైనా వెనెజువెలాకి ఆల్మోస్ట్ $60 బిలియన్ అప్పు ఇచ్చింది. ఆ అప్పు తిరిగి రావాలంటే మదురో పవర్ లో ఉండాలి. ప్లస్ చైనాకి లాటిన్ అమెరికాలో ఇన్ఫ్లుయెన్స్ కావాలి. అమెరికాని చెక్మేట్ చేయడానికి వెనెజువెలాకి ఒక బేస్ లాగా చైనా వాడుకుంటుంది. మూడవది క్యూబా. క్యూబాకి వెనెజువెలా అంటే ప్రాణం. ఎందుకంటే క్యూబాకి కావలసిన ఆయిల్ అంతా వెనెజువెలానే అతి తక్కువ ధరకి సప్లై చేస్తుంది. బదులుగా క్యూబా తన మిలిటరీ ఏజెంట్స్ ని వెనెజువెలాకి పంపిస్తుంది. మదురో చుట్టూ ఉన్న బాడీ గార్డ్స్ వెనెజువెలా వాళ్ళు కాదు, క్యూబా వాళ్ళు. ఎందుకంటే మదురోకి సొంత సైన్యం మీద నమ్మకం లేదు. క్యూబా ఏజెంట్స్ ఆయన్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు. ఈ 3 కంట్రీస్ సపోర్ట్ వల్ల మదురో ఇప్పటికీ ధైర్యంగా ఉన్నారు, నన్ను ఎవరూ ఏమీ చేయలేరు అని. ట్రంప్ ప్రస్తుతం వెనెజువెలా మీద ఏం యాక్షన్ తీసుకుంటాడో అని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ట్రంప్ కి ఇప్పుడు 3 ఆప్షన్స్ ఉన్నాయి. మొదటిది నేవీ బ్లాకేడ్. వెనెజువెలా నుంచి ఒక్క షిప్ కూడా బయటికి రానివ్వకుండా యుఎస్ఏ తన నేవీ షిప్స్ తో బ్లాక్ చేయించడం. అలా చేస్తే వెనెజువెలాలో ఆయిల్ ని ట్రాన్స్పోర్ట్ చేసే షిప్స్ బయటికి వెళ్ళలేవు. అప్పుడు ఆయిల్ నుంచి డబ్బులు రావడం మదురో గవర్నమెంట్ కి ఆగిపోతుంది. రెండవది ఏరియల్ బ్లాకేడ్. వెనెజువెలా ఎయిర్ స్పేస్ ని బ్లాక్ చేస్తే మదురోని దేశం నుంచి తప్పించుకోకుండా చేయవచ్చు. మూడవది అంతర్గత తిరుగుబాటు. అంటే వెనెజువెలాలో ఉండే మిలిటరీ అఫీషియల్స్ మదురోకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి అతన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి లేదా చంపి ఇంకొక వ్యక్తిని ప్రెసిడెంట్ గా నియమించడం. ఈ 3 ఆప్షన్స్ ట్రంప్ దగ్గర ఉన్నాయి. ఆల్రెడీ ఒక ఆప్షన్ అయిన ఎయిర్ స్పేస్ క్లోజర్ ని కంప్లీట్ చేశారు. ఇంకో 2 ఆప్షన్స్ మిగిలి ఉన్నాయి. ఆల్రెడీ ట్రంప్ 15,000 మంది అమెరికన్ సైనికుల్ని రెడీగా పెట్టారు. ఒక పెద్ద ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ని వెనెజువెలాకి దగ్గరలో పెట్టారు. ఇక యాక్షన్ తీసుకోవడమే మిగిలి ఉంది. ఫైనల్ గా సిచ్యువేషన్ ఏంటంటే వెనెజువెలా పరిస్థితి ఇప్పుడు ఘోరంగా ఉంది. ఒకవైపు ఆకలితో చనిపోతున్న ప్రజలు, ఇంకోవైపు పవర్ కోసం పాకులాడే నాయకుడు, మరోవైపు యుద్ధం చేయడానికి రెడీగా ఉన్న ట్రంప్. ట్రంప్ స్ట్రాటజీ క్లియర్ గా ఉంది. ఎయిర్ స్పేస్ క్లోజ్ చేసి నేవీ షిప్స్ ని పంపించి భయపెట్టి మదురోని చెక్మేట్ చేయాలనుకుంటున్నారు. కానీ మదురో రష్యా, చైనా సపోర్ట్ తో గ్యాంబ్లింగ్ ఆడుతున్నారు. ఫైనల్ గా ఏం జరుగుతుంది? ట్రంప్ నిజంగానే మిసైల్స్ లాంచ్ చేస్తారా, లేక ఇంటర్నల్ గా వెనెజువెలా మిలిటరీతో మదురో మీద తిరుగుబాటు చేయిస్తారా? యుద్ధం వస్తే సౌత్ అమెరికా మొత్తం డిస్టెబిలైజ్ అవుతుంది. ఆయిల్ ప్రైసెస్ పెరిగిపోతాయి. ఇండియా మీద కూడా ఆ ప్రభావం ఉంటుంది. మీకు ఏమనిపిస్తుంది? అమెరికా వేరే దేశాల విషయంలో జోక్యం చేసుకోవడం కరెక్టేనా, లేక మదురో లాంటి డిక్టేటర్ ని దించడానికి ఇది ఒక్కటే మార్గమా? కామెంట్
కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఒక చిన్న విషయం, ఇండియాలో స్టాక్ మార్కెట్ ఇప్పుడిప్పుడే పైకి వెళ్తుంది. ఇలాంటి టైంలో ఇన్వెస్ట్ చేస్తే మంచి ఫ్యూచర్ ఉంటుంది. స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాలంటే ఒక డీమ్యాట్ అకౌంట్ కావాలి. నేను కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ తో అయితే మీరు ఫ్రీగా ఏంజల్ వన్ డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ₹1 కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ ఉంటే చాలు అకౌంట్ ఓపెన్ అవుతుంది. ఎలా ఇన్వెస్ట్ చేయాలనే దాని గురించి ఆల్రెడీ వీడియోస్ చేశాను, వాటిని ఫాలో అవ్వండి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే ఒక బెల్ ఐకాన్ కనబడుతుంది, దాని మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.